చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చాలా సోబీసుగాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ ఓల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలెగాడు. అబ్బాబాబా, గలీజ్ సాలెగాడు. చి. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి. ఏంటి మన లక్కీ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా. చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడు చూడు. ఏం ఫిగర్ రా. అంబకు ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా. బావగారు బాగున్నారా? ప్రేమంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా. అది పోయింది, పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లు. వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు, నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచి రెడీ అయిపోతుందేమోరా. షీఈ్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? మాయ కూడా కొడతావని. 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. వాళ్ళు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే, కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? పోయాడు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా. ఎవరా రే? భోగేశ్వరరావు, లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఫీజులు కడుతున్నాగా. అవును, మరి నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశాను కదా. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు రా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపరు వంకాయ రాయరా అన్నాను. 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్, కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా. వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్లంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్, మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? కాదా? తోలుమందం వేధమని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదు ఆయనకి. సార్, మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడినా.
అనుకున్నా నీలో ప్రేమ పుట్టింది అని. మరి పుట్టదేంటి? ఎరా రై, వైజాగ్ లో మండు టెండల్లో చెమట్లు కారుతున్నా ఎక్కడ పడితే అక్కడ ప్రేమించుకుంటున్నప్పుడు ఊటీ చల్లో కూడా నువ్వు ప్రేమించకపోతే నువ్వు ప్రాణాలతో బతికి వేస్తమ్మా. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అది నువ్వు అసలు ప్రేమించలేమో అనుకున్నాను, సడన్ గా నీ ప్రేమ తెలియగానే టెన్షన్ అయ్యాను అంతే. అయ్యో కొంచెం నీళ్ళు అవుతావా? ఏమ్మా టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు? గ్రహం బెల్. ఆగ్రహం వెళ్ళే డైలీ నా కల్లోకి వచ్చి, ఒరే యుగ పురుషులా వెర్రి విధవా, నీ కొట్లో కళ్ళు లేంది కాళ్ళు లేంది అందరూ వచ్చి ఎడాపెడా ప్రేమించుకుని నా ఫోన్ యూజ్ చేస్తుంటే నీ వీధిలోనే సర్వాంగ సుందరైన ఒకే ఒక అమ్మాయి కమలి తనెందుకు ప్రేమించట్లేదు, తనెందుకు నా ఫోన్ యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి బోర్ నేరుస్తున్నాడు. నిన్న రాత్రి వచ్చిండా? లేడీస్ తో మాట్లాడేప్పుడు మధ్యలో నువ్వు వడ్రాకు. నువ్వు ఫోన్ చేసుకోమా, చేసుకో. నాకు మీ ఫోన్ నెంబర్ రాసిస్తే. ఎంత స్పీడ్ గా ఉన్నాడు చూసావా? ఇదిగో తీసుకోమ్మా. ఇక నుంచి ఏ టైంలో నీకు ఫోన్ వచ్చినా నీ ఇంటికి సైతాన్ గారే వచ్చి పిలుచుకొస్తాడు. భయపడకమ్మా, ఫలాని వాళ్ళే ఫోన్ చేశారు నిజం చెప్పి నేను నిరకాటలు పెట్టను. నీలా మాలాని మస్తు కథలున్నాయి. అంత నా ట్రైనింగ్. అమ్మా పోయిరా. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాడు పెరవాడు అనే వేషం పాటి ప్రభు శృతి ఎక్కడ? ధర్మ పరిపాలన చేయగలవాడు వాడన్నా చూడన్నా గుడ్ల గుబుల ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదా, ఇప్పుడు నాకు సింగం వల్ల ఆయన తోడుగా ఉన్నాడు రా. ఇప్పుడు రారా, ఈ వాడని ఎంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి, ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసే అన్నా. వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసే చూస్తావేంటన్నా, వేసే. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి? చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడి సిటీకే సింహాద్రి. రేయ్ అన్నా, ఇంకా దీంతో పని లేదురా, వెళ్ళి సానబట్టు. అలాగే అన్న. ఆగు, పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. అదిగో ఆ గుడుంబా గుట్టే మా అడ్డ. సిటీలో పోలీసులు నిఘా ఎక్కువైనప్పుడల్లా మా ప్రభు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటాడు. మా డాడీ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్. మా నాన్న జిల్లా కలెక్టర్లే. నోరు మూసుకొని పదా. నా వల్ల కాదు. ఒక్కసారండి. అయ్యో ఏమండి, ఆగండి. మూడు వచ్చేస్తోందండి. ప్లీజ్ ఒక్కసారండి. నేను ఆగలేకపోతున్నానండి. నువ్వేనా చెప్పరా ప్లీజ్. చెప్పరా, దేవుడు చెప్పరా. అయ్యో నాకు మూడు వచ్చేస్తోందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి ఏమండి ఏమండి, అయ్యో ఒక్కసారండి. ఏమిటి అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా చెప్పవే. మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. ఈవిడే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం. ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు పోనీ. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని అని తేలిగ్గా తీసి పారేకు. మిలిటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పారణ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా
నోర్మై నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. ఏమండి ఏమండి ఇవాళ జింగ్ తింగ్ ఆట ఆడుకుందామా? జింగి తింగ అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఓ ఇదేంటే బాబు మొగుడు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగ అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ తింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలో మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమంటే కావాలంటే పూల బంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకు వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. అమ్మా! స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుము పట్టేసిందే బాబు. వాడు మీరు ఎప్పుడు ఇంతే. ఛే! అమ్మా ఏమండి? పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి, వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆహాహాహాహా. ఆగేవే బాగు. ఛ, 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 ఛ. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనైపోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది, ఉండు ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఆ? ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కని తెగింది. చూడిగా చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ప్యానేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాల్ ఉండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఉపయోగించదును పరమపదించదును, ఇంత పెద్ద మాట ఎందుకులేండి. ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో ఆరే ఆరే. డుమ్ము, ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనమే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటావా? విధి ఎంత బలీయము. నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు అంటే దేవతరా. వాళ్ళల్లో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని.
ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. అలాగా? శంభో శంకర, ఆహా. శంభో శంకర. రేయ్, శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటరా? అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు గొప్పగా కనిపెట్టాడు. గొప్పగా కనిపెట్టాడు. వీడు కనిపెట్టాడంటది. ఎక్కడికి రా నువ్వు? శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదా? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో పిగేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు కడదన్నావు, గడి తిన్నావా? పోతకి పో 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 పో. అబ్బా వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. పాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రెండు మంత్రం గారు రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్ళంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్ళేమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారు అబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేక శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా? సార్, జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్, ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతాడు సార్, మాకేం తెలుసు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను.